ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బలపరిచే వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దేవుని యొక్క గొప్పతనాన్ని హన్న కొనియాడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హన్న దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె ఎంతగానో దీనురాలుగా దరిద్రురాలుగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేసినప్పుడు ఆమె దీన ప్రార్థన ఆలకించి ఆమెకు చక్కని కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని దేవుని పరిచర్యకు హన్నా ఇచ్చినట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. దేవుని యొక్క గొప్పతనాన్ని కొనియాడుచున్నది హన్నా. దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన కార్యాలు ఎంత అద్భుతమైనవో అని దేవుని ఘనపరుస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నది. ఆయన పరిశుద్ధుడు, సర్వశక్తి గలవాడు, నిత్యుడైన వాడు, అనంతమైన జ్ఞానం గలవాడు. దేవుని అనంతమైన కృపను గురించి అన్న వివరిస్తున్నది. అనంతమైన ఆయన కృప జ్ఞానులను శక్తిమంతులను గొప్పవారిని పక్కన పెడుతుంది. బలహీనులను దరిద్రులను కృంగి ఉన్న వారిని, అవసరతలో ఉన్న వారిని, గొడ్రాళ్లను, ఆకలి కొని వారిని, పెంట కుప్పల మీద ఉన్న వారిని చేరదీసి వారికి సహాయం చేస్తుంది. మనుషుల్లో ఎవరునూ ఆయన ఎదుట అతిశయించకూడనట్లుగా దీనులను దిక్కులేని వారిని ఆయన హెచ్చిస్తాడు. దేవుని కార్యాలు అద్భుతమైనవని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నా. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, దేవుడు మానవుల పట్ల ఎంత ప్రేమను చూపిస్తున్నాడు, ఎంత కనికరాన్ని చూపిస్తున్నాడు. మానవులను హెచ్చించాలని, ఉన్నతమైన స్థలములో కూర్చుండబెట్టాలని ఆయన సంకల్పాన్ని కలిగి ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాను. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క గొప్పతనము ఎంత అద్భుతమైనది. ఏ యోగ్యత లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన పట్ల కూడా దేవుడు ఎంతో ప్రేమను చూపించాడు. దేవుడు మన పట్ల కనికరాన్ని చూపించాడు. దరిద్రులమైన మనలను ఉన్నతమైన స్థలములో కూర్చుండబెట్టాలన్న ఆయన యొక్క ప్రణాళిక ఎంత అద్భుతమైనదని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నా. మన స్థితి చాలా హీనముగా ఉండగా, దరిద్రముగా ఉండగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన స్థితిని హెచ్చించినట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎంత అద్భుతమైన విషయము మరి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మన స్థితిని హెచ్చించాడని, మనల్ని ఉన్నతమైన స్థానములో కూర్చుండబెట్టాడని ఆయన కార్యాలను జ్ఞాపకం చేస్తూ ఈ పునరుత్థాన దినమున ఆత్మతో సత్యముతో దేవుని గణపరుద్దాం. దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగిన హన్న దేవుని స్తుతిస్తుంది, దేవుని గణపరుస్తుంది. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కార్యాలు అనుభవిస్తున్న మనము ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన చేద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. లేఖనంలో నుంచి మాకు తెలియజేసిన చక్కని మాటలను బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును
మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద ఉండి లేవనెత్తువాడు ఆయననే. ఈ చక్కని మాటలు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు. మేము దరిద్రులమై ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు రక్తములో మా పాపములు కడిగి మమ్మల్ని శుద్ధులుగా చేసి మాకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారి అవసరాలు తీర్చమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రాలు. మా దేశాన్ని, మా దేశ ప్రజలను కనికరించి రక్షించమని, కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.